Hi students, how are you? I hope all are good. Today we discuss about the cubic polynomial graph. Draw the graph of the cubic polynomial fx is equal to x cube minus 2x square. This is the cubic polynomial because the degree of the polynomial అంటే ఈ వేరియబుల్ యొక్క పవర్ హైయెస్ట్ పవర్ మ్యాక్సిమం పవర్ 3 కాబట్టి దీని డిగ్రీ 3, దీనికి 3 జీరోస్ ఉండాలి. నౌ సొల్యూషన్ లెట్ y is equal to fx. Y is equal to fx means x cube minus 2x square. We should prepare the table for this polynomial. X minus 4 minus 3 minus 2 minus 1 0 1 2 3 4 enough. Now the x values 0 minus 1 minus 2 minus 3 minus 4 1 2 3 4 ఈ వాల్యూస్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు ఏ వాల్యూస్ వస్తాయి. Now x cube means minus x cube, that means minus x into minus x into minus x 3 times రాయాలి. దీని వాల్యూ minus x cube. Minus 4 means minus 4x cube, that is equal to minus 64 minus 27 minus 8. 8 means 2 ni 3 times చేయాలి. 2 into 2 into 2 minus 2 into minus 2 into minus 2, that means minus 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 3 minus ఉన్నాయి కాబట్టి this is minus 8 minus 1 0. సేమ్ వాల్యూస్ ఇటు సైడ్ వస్తాయి, బట్ ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ కాబట్టి మనకు వచ్చేది కూడా పాజిటివ్ వాల్యూ 1. నెక్స్ట్ 8, ఇక్కడ వచ్చిన వాల్యూస్ ఇటు వస్తుంది 27 64. Again minus 2x square, this term minus 2x square. First of all x square means ఈ minus 4ని స్క్వేర్ చేయాలి. minus 4ని స్క్వేర్ చేస్తే 16 into minus 2 minus 32. జాగ్రత్త చూడండి, దీన్ని స్క్వేర్ చేయాలి. దీన్ని స్క్వేర్ చేస్తే x స్క్వేర్ వాల్యూ వస్తుంది. దీని స్క్వేర్ ఏంటి minus 4 స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు 16 into minus 2 minus 32 minus 3 whole square 9 into minus 2 minus 18. This minus 2 whole square means 4 into minus 2 minus 8 minus 2 0 1 square, same values ఇవి కూడా 1 square 1 minus 2 2 square 4 into minus 2 minus 8. Again 3 square 9 into minus 2 minus 18. 4 square 16 into minus 2 minus 32. Again ఈ రెండు వాల్యూస్ని మనం యాడ్ చేసినట్టయితే x cube minus 2x square వస్తుంది. ఈ రెండు వాల్యూ x cube minus 2x square యాడ్ చేసినప్పుడు ఇది మైనస్ మైనస్ కాబట్టి యాడ్ చేస్తే 96 minus 27 minus 18 minus 45 minus 8 minus 16 minus 1 3 minus 3 0 1 minus 2 minus 1 8 minus 8 0 27 minus 18 9 30 minus 32 64 32. Finds are now points xy minus 4 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే minus 96, minus 3ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే minus 45 minus 2 minus 16
-1, -3, 0, 0, 1, -1, 2, 0, again 3, 9, 4, 32. This is the table. టేబుల్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. టేబుల్ ప్రిపరేషన్ వచ్చిందంటే గ్రాఫ్ చేయగలుగుతాం. దీనికి మనం సూటబుల్ గ్రాఫ్ స్కేల్ తీసుకొని గ్రాఫ్ మీద పాయింట్స్ను లొకేట్ చేసినట్టయితే మనకి ఆ పాలినామియల్ గ్రాఫ్ ఎక్స్ యాక్సెస్ను ఎక్కడెక్కడ టచ్ చేస్తుందో చూడండి. ఎక్స్ యాక్సెస్ని ఇక్కడ ఎక్స్ యాక్సెస్ 2 దగ్గర టచ్ చేస్తుంది, 0 దగ్గర టచ్ చేస్తుంది. ఇక్కడ యాక్చువల్గా ఎక్స్ యాక్సెస్ని 3 పాయింట్స్లో కట్ చేయాలి. ఎందుకంటే ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ 3, అంటే దీనికి 3 జీరోస్ ఉండాలి అన్నప్పుడు వై వాల్యూస్ మీకు 3 జీరోస్గా రావాలి. ఇక్కడ ఎక్స్ యాక్సెస్ని 0 దగ్గర కట్ చేస్తుంది, 2 దగ్గర కట్ చేస్తుంది. అంటే 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 వచ్చింది వై వాల్యూ, 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0నే వచ్చింది. 2 జీరోలు వచ్చినాయి. ఇంకో 0 ఎందుకు రాలేదు అనేది నెక్స్ట్ క్లియర్గా చూద్దాం. దానికి ముందు ది అబోవ్ పాలినామియల్ గ్రాఫ్ ప్రాసెసింగ్ త్రూ అబోవ్ లిస్టెడ్ పాయింట్స్. ఇక్కడ మనం లిస్ట్ రాసినటువంటి పాయింట్స్ గుండా ఈ పాలినామియల్ పోతా ఉంది. ఈ పాయింట్స్ని గ్రాఫ్ పేపర్ మీద మనం పాయింట్అవుట్ చేయాలి, లొకేట్ చేయాలి. లొకేట్ చేసే ముందు మనం ఒక సూటబుల్ స్కేల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కేల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు పాలినామియల్ గ్రాఫ్లో ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సెస్ మీద 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్గానే తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్ అన్నీ కూడా 0, 1, 2, 3, ఇక్కడ -1, 2, -3 ఇట్లా వస్తాయి. కాబట్టి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్గానే తీసుకోవాలి. నెక్స్ట్ వైకి సంబంధించి మనం సూటబుల్ వాల్యూస్గా తీసుకోవాలి. బట్ మనం ఇక్కడ ఒక గ్రాఫ్ గీద్దాం. ఈ గ్రాఫ్లో మనం ఏం చేద్దామంటే ఆన్ వై యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు నేను 2 సెంటీమీటర్స్ తీసుకుంటున్నా. తీసుకొని గ్రాఫ్ను ఫైండ్ అవుట్ చేద్దాం. దానికి ఎలా చేయాలి అనేది మీకు ఇప్పుడు ఒకసారి నేను చూపిస్తాను. దిస్ ఈజ్ ఏ గ్రాఫ్ పేపర్. ఈ గ్రాఫ్ పేపర్లో మీరు ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6 ఇట్లా గ్రాఫ్స్ ఉంటున్నాయి. ఈ బాక్స్ లెక్క పెట్టుకోండి. మధ్యలో ఉండేటట్టు ఒక లైన్ సెలెక్ట్ చేసుకోండి. మధ్యలో ఉండేటట్టు తీసుకోండి. తీసుకొని మీకు ఇక్కడ this is x axis, that means x dash, y dash, x dash, y dash. Now మీ అందరికి తెలుసు దిస్ ఈజ్ 0. x axis మీద ఈ ఒక్కొక్క బాక్స్ని 1, 2, 3, 4, 5, 6, -1, -2, -3, -4, -5 జాగ్రత్త రాయాలి. ఇక్కడ చూడండి, ఈ లైన్కి 1, ఈ లైన్కి 2, ఈ లైన్కి 3, ఈ మధ్యలో ఇంకో లైన్ ఉంటుంది, దాన్ని పెట్టకూడదు. నెక్స్ట్ పైకి మనం స్కేల్ ఏం తీసుకున్నామంటే 2 తీసుకున్నాం కాబట్టి దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, this is 22. Again -2 ఇటే రాయాలి. గ్రాఫ్లో ఇటు ఎందుకు రాయాలంటే ఇటు పెడితే మైనస్ ఉంది కాబట్టి గీతగా మారిపోతుంది, అందుకని ఇటే రాయాలి. -4, -6, -8, -10, -12, -14, -16, -18, -20, -22, like this. Now
ప్లాటింగ్ ద పాయింట్స్. ఈ పాయింట్స్ని మనం ప్లాట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ -4 -96. 96 అంటే ఇక్కడ మనకి వాల్యూస్ మనం లొకేట్ చేయలేదు, సరిపోదు. అదేవిధంగా -3 -45 కూడా గ్రాఫ్ సరిపోదు. -2 -16 చూద్దాం. -2 అనేది x యాక్సిస్ మీద -2, y యాక్సిస్ మీద -16. ఈ రెండు ఎక్కడ మీట్ అయితే చూడండి, అక్కడ -2 -16. అదేవిధంగా -1 -3. -1 అనేది x యాక్సిస్ మీద -1, ఓకే. -3 లేదు మరి y యాక్సిస్ మీద. అప్పుడు ఏం చేయాలి? ఈ -2కి -3కి మధ్యలో ఒక లైన్ ఉంది, దట్ ఈజ్ -3. -2 -4 మధ్యలో ఉన్నటువంటి లైన్ -3. అగైన్ 0, 0. అగైన్ 0, 0 తర్వాత నెక్స్ట్ వచ్చేసేది 1 -1. దిస్ ఈజ్ x యాక్సిస్ మీద 1, y యాక్సిస్ మీద -1. -1 అంటే ఈ 0కి 2కి మధ్యన ఉన్నటువంటిది ఇది -1. నెక్స్ట్ 2 and 0. దిస్ ఈజ్ 2 and 0. నెక్స్ట్ 3 and 9. దిస్ ఈజ్ 3. 9 అన్నప్పుడు ఈ 8కి 10కి మధ్యలో ఉన్నటువంటిది 9. అగైన్ 4 and 32 సరిపోదు మనకి. ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ తోటి ఈ కరువుని మనము డ్రా చేయాలి. కొంచెం జాగ్రత్తగా చేసినట్లయితే మీకు ఈ కరువు వస్తుంది. అగైన్ దిస్ ఈజ్ ద గ్రాఫ్. x యాక్సిస్ని ఇక్కడ 0 దగ్గర కట్ చేసింది, 2 దగ్గర కట్ చేసింది. దిస్ ఈజ్ ద ఎపెక్స్ ఈజ్ ఈక్వల్ టు x³ - 4x² గ్రాఫ్. ఇక్కడ మీరు స్కేల్ రాయండి. స్కేల్ ఆన్ x యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. అండ్ y యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 2 centimeters. This is the graph. The observation of the graph, where the graph intersects the x-axis 0, 0 and 2, 0. The x-coordinates of the points are zeros of the given polynomial. ఈ x coordinates ఏవైతున్నాయో అవే ఇచ్చినటువంటి polynomial కి zeros. Now 0, 2. 0, 2 are zeros of the given polynomial. బట్ ఇక్కడ మనకి ఇది క్యూబిక్ పాలినామియల్ కాబట్టి 3 zeros ఉండాలి. మరి ఎందుకు 2 వచ్చిందో ఒకసారి చూద్దాం. చెక్. గివెన్ x³ - 2x² is equal to 0. ఎందుకంటే 0 పాలినామియల్స్ జీరోస్ కనుక్కునేటప్పుడు మనం దాన్ని 0కి ఈక్వల్ చేయాలి. అంటే ఎప్పుడైతే k అనే వాల్యూ x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తామో k అనేది దానికి 0 కావాలంటే p ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. చేసినాం. చేసిన తర్వాత ఏమొస్తుంది? దీంట్లో x యాజ్ కామన్, x² - x² ఈజ్ కామన్. ఇక్కడ x² కామన్ వస్తుంది. x - 2 ఈజ్ ఈక్వల్ టు 0. x² ఈజ్ ఈక్వల్ టు 0. x - 2 is equal to 0. x² is equal to 0 means x is equal to 0, x is equal to 0, x is equal to 2. These are zeros of the given polynomial. ఇప్పుడు మీకు 3 zeros వచ్చినాయి చూడండి. x is equal to 0, 0, x is equal to 2. అంటే ఇక్కడ మనకి ఇందులో కాన్స్టెంట్ అనేది లేదు. కాన్స్టెంట్ లేదు కాబట్టి మనకి ఒక 0 తక్కువ వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో కాన్స్టెంట్ అనే పదం 0 ఉంది కాబట్టి మనకి ఇక్కడ రాలేదు. ఉన్నటువంటి రెండిట్లో x² కామన్ తీసినాం. x² కామన్ పోతే x - 2 ఈజ్ ఈక్వల్ టు 0. x² ఈజ్ ఈక్వల్ టు 0, x - 2 ఈజ్ ఈక్వల్ టు 0. x² ఈజ్ ఈక్వల్ టు 0, x - 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 2. zeros are 0, 0, 2. క్యూబిక్ పాలినామియల్ కాబట్టి 3 zeros వచ్చినాయి. మీరు మీ సొంతంగా మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటిని మీరు ప్రాక్టీస్ చేస్తే మంచి ప్రాక్టీస్ అవుతుంది. బాగా ప్రాక్టీస్ చేయండి.